నమస్తే, నేను లక్ష్మి. వై నాట్ 175? 175కు 175 సీట్లు ఎందుకు గెలవలేమంటూ ఎన్నికలకు వెళ్లి ఘోరంగా ఓడిపోయింది వైసీపీ. కేవలం 11 అంటే 11 స్థానాలకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. కేవలం జగన్తో పాటు 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. పార్టీ సీనియర్ నేతలు కూడా ఘోరంగా ఓడిపోయి ఇంటికే పరిమితమయ్యారు. అయినా సరే జగన్ తీరులో మాత్రం ఏ మాత్రం మార్పు లేదట. ఎందుకంటే సొంత పార్టీ నేతలకు కూడా ఇప్పటికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. జగన్ను కలిసేందుకు నేతలు కార్యకర్తలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వస్తున్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట జగన్. ఇప్పుడిదే ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఇవాల్టి మన టాపిక్ కూడా అదే. ప్రతిపక్షంలో ఉన్న జగన్ అపాయింట్మెంట్ దొరకదా? అధికారంలో ఉన్నప్పుడు సరే, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వరా అంటూ సొంత పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర అసహనంతో ఉన్నారట. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కేవలం 2-3 మంత్రులకు అలాగే కొంతమంది అధికారులకు మాత్రమే జగన్ అపాయింట్మెంట్ ఇచ్చేవారట. ఏ అంశం పైన చర్చించాలన్నా సరే వారితో మాత్రమే చర్చించాలట, వారికి మాత్రమే అపాయింట్మెంట్ ఇచ్చేవారట. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే కొంతమంది తమకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆ కోవలకే వస్తారు ఇప్పుడు ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు. అప్పట్లో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు జగన్ ను కలిసేందుకు అవకాశమే దొరకటం లేదని, అసలు ఆయన అపాయింట్మెంటే ఇవ్వడం లేదని, ఆయనకు జగన్ చుట్టూ ఓ కోటరీ ఉంటుందని, వారికి మాత్రమే అపాయింట్మెంట్ ఉంటుందని, తనను కలిసేందుకు మాకు అసలు ఛాన్సే లేదని, అవకాశం దొరకడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్టీలోనే ఉంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు విసిరారు. అయితే ఆ తర్వాత జగన్ను విభేదించి పార్టీ మారి టీడీపీలోకి చేరి ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు. అయితే అది అధికారంలో ఉన్నప్పటి మాట. ఇప్పుడు ఘోరంగా ఓడిపోయి 11 సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోయినా సరే ఆయనలో ఏ మాత్రం మార్పు లేదని సొంత పార్టీ నేతలు కార్యకర్తలే మండిపడుతున్నారు. ఎందుకంటే ఆయన్ను కలిసేందుకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్తున్నా సరే వారిని లోపలికి కూడా రానివ్వడం లేదట జగన్ సెక్యూరిటీ సిబ్బంది. గత 5 ఏళ్లలో జగన్ సీఎంగా ఉన్న సమయంలో తాడేపల్లిలో పార్టీ కార్యకలాపాల కోసం క్యాంప్ ఆఫీసును నిర్మించుకున్నారు. అక్కడే పార్టీ కార్యకలాపాల గురించి గానీ ప్రభుత్వ కార్యకలాపాల గురించి గానీ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులోనే చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి క్యాంపు కార్యాలయం చుట్టూ పెద్ద పెద్ద గోడలు, ఎత్తైన కంచెలు, బారికేడ్లు అన్ని పెట్టి సెక్యూరిటీని పటిష్టంగా ఏర్పాటు చేసుకున్నారు. అటువైపు స్థానికులను కూడా రానివ్వకుండా నిషేధాజ్ఞలు విధించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ కంచెలు, ఆ గోడలు, ఆ బారికేడ్లు అన్నిటినీ తొలగించి అటువైపు రాకపోకలకు అనుమతించారు. దీంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలోనే తమ నేతను కలిసేందుకు సొంత పార్టీ నేతలు కార్యకర్తలు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కు వస్తున్నారట. కానీ సొంత పార్టీ నేతలు కార్యకర్తలకు కూడా జగన్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదట. ఈ నేపథ్యంలోనే కొంతమంది పార్టీ నేతలు కార్యకర్తలు లోపలున్న తమ పార్టీ కీలక నేతలకు ఫోన్లు చేసి జగన్ ను కలవాలి, ఆయన అపాయింట్మెంట్ కావాలి, కొన్ని స్థానికంగా ఉన్న తమ సమస్యలను ఆయనతో విన్నవించుకోవాలని చెబుతున్నా కూడా ఆయన్ను కలిసేందుకు అనుమతి ఇవ్వడం లేదట నేతలు. ఈ నేపథ్యంలోనే సెక్యూరిటీ సిబ్బందితో గొడవలు కూడా జరుగుతున్నాయట. కార్యకర్తల ఫోన్లు విసిరి కొట్టడం, వారితో గొడవలు కూడా జరుగుతున్నాయట. బయట ఇంత జరుగుతున్నా కూడా లోపల నుంచి జగన్ కానీ ఆయన అనుచర గణం కానీ ఎవ్వరూ కూడా ఈ సొంత పార్టీ నేతలు కార్యకర్తల పట్ల కనికరం కూడా చూపకుండా వారిని లోపలికి రాణించేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదట. దీంతోనే జగన్ తీరుతో విసిగిపోయిన సొంత పార్టీ నేతలు కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమ అధినేత తీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లోనూ ప్రజల నుంచి చేదు అనుభవాలు చవిచూడాల్సి వస్తుందని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే జగన్ తీరులో ఏ మాత్రం మార్పు లేదట. ఎందుకంటే కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైనా సరే జగన్ తీరులో ఏ మాత్రం మార్పు లేదని ఆవేదన చెందుతున్నారు. పైగా ఆత్మవిశ్వాసంతో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని, ఈ 5 ఏళ్లు కన్ను మూసి తెరిచేలోపు పూర్తయిపోతాయని, అలాగే తనకు వయసు కూడా ఉంటుందని కాలయాపన చేస్తున్నారట జగన్. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సీనియర్లు సైతం జగన్ తీరుతో విసిగిపోయి పార్టీ మారేందుకు కొందరు సిద్ధమవుతున్నారు. మరికొందరు జగన్ కు వ్యతిరేకంగానే బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో అసలు వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ పరిస్థితి ఏంటి, అసలు పార్టీ ఉంటుందా, తమ ఫ్యూచర్ ఏంటి అన్న డైలమాలో పడ్డారు సొంత పార్టీ నేతలు కార్యకర్తలు.
ఈ నేపథ్యంలోనే అసలు పార్టీ పరిస్థితి ఏంటి, వచ్చే ఎన్నికల నాటికి పార్టీ అసలు ఉంటుందా, తమ ఫ్యూచర్ ఏంటి అన్న డైలమాలో పడ్డారు. ఎందుకంటే ప్రజలకు పార్టీకి మధ్య వారధిగా పనిచేసేది పార్టీ కార్యకర్తలే కాబట్టి వారిని కూడా కలవడానికి జగన్ ఇష్టపడకపోవడంతో తీవ్ర అసహనానికి గురైన పార్టీ నేతలు కార్యకర్తలు ఆయనపై బహిరంగంగానే ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల కొందరు సీనియర్ నేతలు కూడా తమ అధినేతకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే పార్టీ పరిస్థితి ఏంటన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు పార్టీకి ప్రజలకు వారధిగా ఉండేది కార్యకర్తలే కాబట్టి వారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా, వారి సమస్యలేంటో పరిష్కరించకుండా, వారు ఏం చెప్తున్నారో వినకుండా ఉంటే నెక్స్ట్ ఎన్నికల నాటికి పార్టీ పరిస్థితి ఏంటని నిలదీస్తున్నారు సొంత పార్టీ నేతలు కార్యకర్తలు. అలాగే ఈ నేపథ్యంలోనే కావాలి జగన్ కాదు మారాలి జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు పార్టీకి ప్రజలకు మధ్య వారధిగా ఉండేది నేతలు కార్యకర్తలే కాబట్టి తమకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకపోతే తమ గోడును బాధను అధినేతకు వెళ్లబోసుకునేది ఎలా, అలాగే ప్రజా సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు సొంత పార్టీ నేతలు కార్యకర్తలు. ఈ నేపథ్యంలోనే కావాలి జగన్ కాదు మారాలి జగన్ అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.